హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మటుకి శనివారం రోజు అనమాట. ఇంకా నేను అమ్మ చిన్న పాపను తీసుకొని మేము నైటీలు అలాగే కాటన్ డ్రెస్సులు తీసుకుందామని చెప్పేసి విజయవాడ బీ సెంటర్ రోడ్డుకి అయితే వెళ్ళామండి. ఇంకా మా ఊర్లో ఏంటంటే దొరుకుతాయి, కానీ రేట్లు అనేది కొంచెం ఎక్కువ చెప్తారు. క్వాలిటీ కూడా అంత ఏం బాగోవు. అందుకనే నేను ఏం తీసుకోవాలనుకున్నా కూడా విజయవాడ బీసెంట్ రోడ్డుకి అయితే వస్తాము. కొంచెం క్వాలిటీ బాగుంటాయి, తక్కువ రేట్లో అయితే వస్తాయి. ఇంకా అందుకని చెప్పేసి విజయవాడ బీసెంట్ రోడ్డుకి అయితే ఉంటామండి. ఇంకా బీసెంట్ రోడ్లోకి రాగానే ముందైతే మటుకి జ్యూస్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఎండ అయితే బాగా ఉంది. అప్పటికే టైం వచ్చేసి 11:30 అలా అయిపోతుంది అనమాట. ఇంకా ముందు జ్యూస్ తాగుదామని చెప్పేసి జ్యూస్ తాగి అమ్మ అయితే పిల్లల కోసం జల్లయి అయితే తీసుకుందనమాట. మా పిల్లలకి ఎన్ని జల్లయి కొన్నా కూడా వాళ్ళు పోగొడతానే ఉంటారు. ఇక చిన్న పిల్లలతో అలాగే ఉంటుంది. తర్వాత 9,000లోకి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఆఫర్స్ అయితే ఉన్నాయి అన్నారు. 1400కి వచ్చి 2 కాటన్ డ్రెస్సులు అంట, 3 పీస్ సెట్స్. ఇంకా నేనైతే అక్కడ 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుందండి. క్వాలిటీ అయితే మటుకు నాకు నచ్చింది. 3 పీస్ సెట్స్ వచ్చేసి 1400 అంటే ఒక్కొక్కటి వచ్చేసి 700 రూపాయలు అయితే పడిందనమాట. నేను లాస్ట్లో ఏమేమి షాపింగ్ చేశాననేది అన్నీ కూడా చూపిస్తానమాట. ఇంకా తర్వాత మళ్ళీ బీసెంట్ రోడ్లోకి అయితే వచ్చేసాము. పిల్లలకైతే ఇన్నోవేర్స్ అయితే తీసుకోవాలన్నమాట. చెప్పాను కదండి, మా మంగళగిరిలో అయితే మట్టుకి అసలు షాపుల్లో చూపించరు. ఇది కాదు ఇంకా కొంచెం అంటే ఇవే ఉన్నాయి కొన్నారులే చేశారులే అన్నట్టుంటారు. అందుకని నేనైతే ఎక్కువ ఇష్టపడిన అనమాట. తర్వాత నైటీలు కూడా తీసుకున్నాను. ఇక్కడైతే 250K రేంజ్లో వచ్చేస్తాయి నైటీలు. మనకు ఫ్రీ సైజ్ ఉంటాయి, అలాగే ఫుల్ కాటన్ వస్తాయి అనమాట. సిల్క్ మిక్స్డ్ అలా అయితే ఉంటాయి మాకు. ఇక్కడైతే మటుకు ప్యూర్ కాటన్లో ఉంటాయి. సిల్క్ మిక్స్డ్ కూడా చూపిస్తాడు. దానికి సపరేట్గా అయితే ఉంటాయి నైటీలు. తక్కువ కాస్ట్లో క్వాలిటీ అయితే మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత తీసుకొని సూపర్ మార్కెట్లోకి అయితే వచ్చేసాను నేను. మోడర్న్ సూపర్ మార్కెట్, ఇది కూడా బీసెంట్ రోడ్లోనే ఉంటుందండి. ఇంకా పిల్లల కోసం ఇదైతే డ్రై మ్యాంగో అనమాట. అంటే మామిడికాయనే అలాగా డ్రై చేసి అమ్ముతున్నారు. అదైతే తీసుకున్నాను నేను. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే మా పిల్లలకి ఇష్టం, ఇంకా స్ట్రాబెర్రీ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే హెయిర్ ఆయిల్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేస్తుంటే కొంచెం ఎక్కువ కాస్ట్లు ఉంటున్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడైతే హెయిర్ ఆయిల్ అనేది దొరుకుతుంది అనమాట. ఇక అందుకని నేను మోడర్న్ సూపర్ మార్కెట్లో హెయిర్ ఆయిల్ కూడా అవి తీసుకుందామని చెప్పేసి పిల్లలకి కొన్ని స్నాక్స్ అలాగే నాకు హెయిర్ ఆయిల్ తీసుకుందామని ఇంకా వెళ్ళాను. స్పైసెస్ కూడా చాలా బాగుంటాయండి, బిర్యానీ స్పైసెస్. అందుకే నాకు మంగళగిరిలో కొంచెం దొరకనివి ఇక్కడైతే తీసుకుంటానమాట. ఇంకా తర్వాత సమోసా అయితే తీసుకున్నామండి బయటకు వచ్చి. నాకు ఇక్కడ దొరికే సమోసా, ఆనియన్ సమోసా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎండ చూడండి, అప్పటికే 1 గంట అయిపోయింది. నెత్తి మీద సూర్యుడు అయితే వచ్చేసాడు. ఇక విజయవాడ అంటేనే ఎండలనమాట. ఇక తర్వాత ఇక్కడ అయితే బిర్యానీకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ ఏం తినలేదండి, మేము పార్సల్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా అక్కడ తినదలుచుకోలేదనమాట. ఇంక ఇంటికి పార్సల్ తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ తినందే వెళ్ళే వాళ్ళం కాదు. ఈసారి ఏంటంటే అమ్మ అంది, ఇంకా ఎందుకులేమ్మ ఎండ అనేది బాగా ఉంది, చిన్నపిల్ల ఉంది కదా, వద్దు అని చెప్పేసి ఇంకా మేము పార్సల్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. నేను షాపింగ్ చేసినవి అన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి. ఇంకా ఈ కొన్ని స్పైసెస్ అయితే తీసుకున్నాను. నేను వచ్చి స్ట్రాబెర్రీ అయితే తీసుకున్నాను అనమాట. అమ్మ అయితే కొన్ని బఠానీలు అలాగే బిస్కెట్స్, హెయిర్ ఆయిల్, ఇది పారాషూట్లో ఉసిరి హెయిర్ ఆయిల్ అనేది వస్తుందండి, ఆమ్లా, అదైతే తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి 85 రూపీస్, ఒకటి వచ్చి 45 రూపీస్ అయితే పడింది ఇంకా నాకు హెయిర్ ఆయిల్ కాస్ట్. తర్వాత నేను తీసుకున్న 2 డ్రెస్సులు కూడా ఇవేనండి. ఇదైతే సిల్క్ మిక్స్డ్ అలా ఏం లేదు, ప్యూర్ కాటన్లో అయితే వచ్చినాయి. క్వాలిటీ అయితే మటుకి నాకు చాలా బాగా నచ్చినాయి అండి. ఇంకా నేనైతే ఒక 5 నైటీలు అయితే తీసుకున్నాను. ఇంకా ఈ సమ్మర్ అంతా సరిపోతాయి అని చెప్పేసి ఒక 5 నైటీలు అయితే తీసుకున్నాను. మా వారు ఏమన్నారంటే, నీకు కావాల్సినవి తీసుకొచ్చేసుకో, ఇంకా నువ్వు దాకా నన్ను అయితే అడగద్దు నైటీలు అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను ఒకసారి ఒక 5 నైటీలు తీసుకున్నాను. అన్ని నైటీలు మామూలు తీసుకున్నాను. ఇది మటుకి కొంచెం వర్క్ వచ్చి ఎదురు కొంచెం డిజైన్ వచ్చింది. సరే ట్రై చేద్దాం ఈసారి అని చెప్పి అదొక్కటి మటుకి కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మిగతా నైటీలన్నీ కూడా నార్మల్లోనే తీసుకున్నాను. ఇంకా పిల్లలకు వచ్చేసి ఇన్నోవేర్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఒక బాక్స్లో వచ్చేసి 3 ఉన్నాయండి. మొత్తం కూడా నాకు 1000 రూపాయలు అయితే పడినాయి. కాదండి, 1200 అయితే పడినాయి 4 బాక్సులు కూడా వచ్చేసి. ఇంకా ప్రింటెడ్లో క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి. ఇవేనండి నేను షాపింగ్ చేసినవి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.